left. What is the left one? That is depreciation run, right? Yes. So for this we will have one transaction code ఉంది. నేను నీకు navigation path చూపిస్తాను. You can just go to the navigation path SPRO. డిప్రిసియేషన్ SPRO కాదు, ఇక్కడే అసెట్ చేస్తున్నాం కదా, ఎండ్ యూజర్ టైంలోనే చేసేస్తాము. సేపు ఈజీ యాక్సెస్లోకి వెళ్ళు, ఒకసారి బ్యాక్ వచ్చేసి రంజిత్, బ్యాక్ వచ్చేసి ఒకసారి ఏబి ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళు, నీకు క్లియర్ కట్ ఐడియా ఇస్తాను. 1 సెకండ్ అన్న, నెట్ కొంచెం ఇష్యూ ఉంది. నో ఇష్యూ. నన్ను ఇది ఆఫ్ చేయను ఒకసారి దిలీప్, నాయంది హాట్స్పాట్ ఆఫ్ చేయి ఒకసారి. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఓకే కాను. ఇప్పుడు అదే రంజిత్, ఇవంతా చేసేసాం కదా, అంటే రిటైర్మెంట్ ఆఫ్ అసెట్ సేల్ చేసేసాము. అసలు డిప్రిసియేషన్ రన్ అనేది చేయాలి కదా. డిప్రిసియేషన్ నువ్వు ఏదైతే క్యాలిక్యులేషన్ చేసావో అవి రన్ కూడా చేయాలా లేదా? సో అవి రన్ చేయాలి అంటే వి విల్ హ్యావ్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏఎఫ్ఏబి ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళిపో, డిప్రిసియేషన్ రన్ అనేది. ఎస్, ఇది ఆర్ ఎల్స్ నేను నీకు ఒక నావిగేషన్ పాత్ చూపిస్తాను. నావిగేషన్ పాత్లోకి వెళ్ళు, స్లాష్ అని ఇచ్చేసి నావిగేషన్ పాత్ కూడా నేర్చుకో, ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా ఒక్కొక్కసారి అడుగుతారు వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్ అనేది. ఓకే, హియర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అకౌంటింగ్లోకి వెళ్ళు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్, periodic postings, depreciation run, okay, execute, depreciation run, execute. Sir, open check. ఓకే, ఇక్కడ RC15, ఓకే, ఫిజికల్ ఇయర్ 2022 ఇచ్చేసి అండ్ పోస్టింగ్ పీరియడ్ ఫస్ట్ ఇచ్చేసి. ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్ 1 కదా ఇది. అండ్ గివ్ ద టిక్ మార్క్ ఆన్ ది ప్లాన్ డిప్రిసియేషన్ టిక్ మార్క్ చేసుకొని ఉంచు.
And in the parameters for test run, give tick mark on the test run. First test run మీద click చేయి. డిఫాల్ట్ బై డిఫాల్ట్ వచ్చిందా? అండ్ దెన్ ఒకసారి ఎగ్జిక్యూషన్ చేయి, టెస్ట్ రన్ ఎగ్జిక్యూషన్ చేయాలి, సక్సెస్ఫుల్ గా రావాలి, చూద్దాం. ఎస్ కొట్టు. ఎస్, చూసావా రంజిత్, టెస్ట్ రన్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనమాట. ఓకే, ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. అమౌంట్ పోస్టెడ్స్, సారీ ప్లాన్డ్ అమౌంట్స్ కానీ, ఆర్డినరీ డిప్రిసియేషన్స్ కానీ, ఇవైతే ఏ డిప్రిసియేషన్ ఏరియాస్ కానీ ఏదైతే వచ్చిందో ఇవన్నీ మనం అర్థం అవ్వలేదు. ఇది క్యుములేటివ్ అమౌంట్స్ అంటే నీకు లాస్ట్ రిటైర్మెంట్, సారీ అసెట్ కి సంబంధించినవి మనం 30,000, 10,000, 15,000 అట్లా తీసుకున్నాం కదా. సో అందువల్ల ఈ ప్లాన్డ్ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంటా వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ప్లాన్ డిప్రిసియేషన్. ఓకే 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 ఓకే. అచ్చా, డిప్రిసియేషన్ రన్ కదా ఇది. డిప్రిసియేషన్ రన్ కదా. సో ఇక్కడ టెస్ట్ రన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఏ డాక్యుమెంట్ వాస్ క్రియేటెడ్ అని వచ్చింది. యూ కెన్ జస్ట్ కమ్ బ్యాక్, ఒక్క స్టెప్ బ్యాక్ వచ్చేసి. ఓకే, రిమూవ్ ద టెస్ట్ రన్. ఆ టెస్ట్ రన్ క్లిక్ మార్క్ చేశాం కదా, దాని మీద రిమూవ్ చేసి, టెస్ట్ రన్ రిమూవ్ చేసి. ఓకే, అండ్ ఏం లేదు రంజిత్, ఫస్ట్ మనం ఏం చేసాము అని అంటే టెస్ట్ రన్ ఇచ్చేసి అసలు సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ గా ఎగ్జిక్యూషన్ చేసేద్దాం. వేసుకోట్టు. ఇక్కడ ఏంది, దిస్ ప్రాసెసింగ్ కెన్ ఓన్లీ బి, ఓకే, నో ఇష్యూ, నో ఇష్యూ, నో ఇష్యూ. This processing can only be carried out as a background processing అవుతుందన్నమాట. సో దాన్ని కూడా నేను క్లియర్ గా ఐడియా ఇస్తాను. ఓకే, యూ కెన్ జస్ట్ ఎస్ కొట్టేసి పైన ప్రోగ్రామ్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడ నార్మల్ గా మనం ఏం చేస్తాం ప్రోగ్రామ్ లో, టెస్ట్ రన్ తీసేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేద్దామా, ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిక్యూట్ కాచండు, ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే, పైన సిస్టంలోకి వెళ్ళు, పైన సిస్టంలోకి వెళ్ళు. ఇదేం అవసరం లేదు, పైన సిస్టంలోకి వెళ్ళి ఒక్క నిమిషం అవుతుంది, సారీ రంజిత్, ఓన్ జాబ్స్ ఉంది కదా కింద, ఓన్ జాబ్స్. ఎస్, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్స్ అయిపోయింది అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్స్ అయిపోయిన ప్రతి ఒక్క దానికి మనకి క్లియర్ కట్ ఐడియా అనేది ఇక్కడ జాబ్స్ లో వచ్చేస్తుంది అనమాట. కొంచెం కిందకి వచ్చేసాయి రంజిత్, లాస్ట్ కిందకి వచ్చేసి ఫినిష్డ్ 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 అంతా వచ్చేసింది, లాస్ట్కి వచ్చేసాయి. ఓకే, నో ఇష్యూ. సమరీ వచ్చేసి క్రియేట్ వేర్ యూజ్డ్ లిస్ట్ 6404/2022. వేర్ యూజ్డ్ లిస్ట్, వేర్ హౌస్ ని మనం క్రియేట్ చేసాం. ఓకే, నో ఇష్యూ, అంతా ఫినిష్డ్ వచ్చేసింది, యూ డోంట్ వరీ. కొంచెం పైకి వెళ్ళి రంజిత్, మన 22/04/2022 స్టార్ట్ డేట్ ఏమైనా ఉందేమో చూద్దాం. 22/04/2022 స్టార్ట్ డేట్ ఏమైనా ఉందేమో చూద్దాం. కొంచెం పైకి వెళ్ళు, ఎస్, కొంచెం పైకి వెళ్ళు, ఉంటుంది, ఇంకా ఉంటుంది చూడు, ఇంకా చూసావా రంజిత్, 22/04/2022 వచ్చేసింది. ఇదిగో 22/04/2022 ఉందా పైన, కొంచెం పైకి వెళ్ళు, ఇందాక కనిపించింది. ఒక్క నిమిషం. ఉందిగా ఇక్కడ, ఉందా? ఇది యూజర్ నీదే కదా, చూసావా ఫినిష్డ్ అని వచ్చేసింది. దాన్ని క్లిక్ మార్క్ చేయాలి రంజిత్,
దాన్ని క్లిక్ మార్క్ చేస్తే నీకు అప్పుడు ఇలా కాదు రంజిత్, ఇక్కడ మనం క్లిక్ మార్క్ చేసుకోవాలి. ఈ జాబ్ నేమ్ దగ్గర క్లిక్ మార్క్ చేశారు. ఇది 49 యూజర్ నీదే కదా? ఎస్. దీన్ని క్లిక్ మార్క్ చేయి రంజిత్. సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్. ఇది కాదు రంజిత్, సెలెక్ట్ చేసుకో. బ్యాక్ వచ్చేసి సెలెక్ట్ చేసుకో. ఇక్కడ 2204 ఉంది కదా, జాబ్ ఫినిష్డ్ అని వచ్చేసింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దామా. ఇప్పుడు ఆ జాబ్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ ఏమైనా ఉందేమో చూడు. దాన్ని సెలెక్ట్ చేసుకో రంజిత్. చేసావు కదా, ఓకే. పైన జాబ్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ ఏమైనా ఉందేమో చూడు. ఎగ్జిక్యూట్ జాబ్లో ఎగ్జిక్యూట్ లేదు. గో టు లోకి వెళ్ళి ఒక్క నిమిషం. డిప్రిసియేషన్ రన్ని మనం క్లియర్గా చేసేసాము, అది పెద్ద ప్రాబ్లం లేదు. ఫినిష్ చేయాలి. ఓకే, ఒక పని చేయి రంజిత్, రిఫ్రెష్ కొట్టు ఒకసారి. 2204 తీసుకుని రిఫ్రెష్ కొట్టు. ఎస్, ఓకే రంజిత్, మనకి ఇదంతా క్లియర్గా అయిపోయింది అనమాట. సో డిప్రిసియేషన్ రన్ కూడా ఫినిష్డ్ అయిపోయింది అనమాట. సో డిస్ప్లే లాగ్లోకి వెళ్ళు రంజిత్. నీకు డిస్ప్లే లాగ్లోకి వెళ్ళు. ఫినిష్డ్ అని వస్తే అయినట్టు, లేకపోతే మాత్రం కానట్టు. ఒకసారి /n/AFBP అనుకుంటా డిస్ప్లే లాగ్. /n/AFBP go to the transaction code AFBP. పోస్టింగ్ పీరియడ్ ఇచ్చేసి రంజిత్. ఎగ్జిక్యూషన్ చేసేసి పైన no postings run corresponded to the selection entered. ఓకే, పోస్టింగ్ పీరియడ్ తీసేసి 1 తీసేసి ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఇలా ఆల్ రిక్వైర్డ్ డీటెయిల్స్. ఇప్పుడు డిప్రిసియేషన్ రన్ 1తోనే కదా చేసింది. 365 పెట్టు ఒకసారి చూద్దాం. నో పోస్టింగ్స్ కరెస్పాండెడ్. ఓకే, నో ఇష్యూ, అదేం అవసరం లేదురా. యూ కెన్ జస్ట్, నీకు చెప్తున్నాను డిస్ప్లే లాగ్ రన్ కూడా ఎలా ఉంటుందో చూపించాను. నో ఇష్యూ దానికి. దెన్ నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి రంజిత్, నీకు డేటా మీడియం ఎక్స్చేంజ్. డేటా మీడియం ఎక్స్చేంజ్ అనేది క్లియర్ కట్గా చెప్తాను. డేటా మీడియం ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు రంజిత్, ఇక్కడ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం కదా. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో నీకు పర్టికులర్గా బ్యాంక్ అనేది అమౌంట్ అనేది ఒక వెండర్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే దాని పోస్టింగ్ డేట్ ఏంటి, అసలు కంపెనీ కోడ్స్ ఏంటి, బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, అసలు ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఏంటి, ఇవన్నీ ఏ ఫైల్లో ఏ ఫార్మాట్లో ఏ ఫైల్లో నీకు అటాచ్ అయ్యి ఉంటాయి. డిఎంఈ ఫైల్లోనే కదా. ఆ డిఎంఈ ఫైల్ అనేది నీకు కన్ఫిగరేషన్స్ చేసి చూపించాలి. నార్మల్గా డిఎంఈకి సంబంధించింది అంటే థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నీకు అర్థం కాదు. వాళ్ళు అడుగుతారు వాట్ ఈస్ ద కన్ఫిగరేషన్స్ స్టెప్స్ ఫర్ ది డిఎంఈ అండ్ వాట్ ఈస్ ద నోట్స్. ఓకే, నోట్స్ గురించి అడుగుతారు. దెన్ వాట్ ఈస్ ద హైరార్కీ ఆఫ్ ది డిఎంఈ, వేర్ యూ కెన్ అసైన్ దట్ వన్, ఇవన్నీ అడుగుతారు రంజిత్. సో అందుకని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే రంజిత్, యూ కెన్ జస్ట్, నేను నీకు ఇంటిమేషన్ చేస్తాను క్లాస్, జస్ట్ ప్రిపేర్ అవుతూ ఉండు ఇవన్నీ కాన్సెప్ట్స్. 50 to 56 క్లాసెస్ అయినాయి ఇప్పటి వరకు మన కోచింగ్.
ఓకే. నో ఇష్యూ. నువ్వు చదువుతా ఉండు. నేను నీకు డిఎంఈ కాన్ఫిగరేషన్స్ రేపో, ఎల్లుండో క్లియర్ చేసేస్తాను. ఓకేనా? ఫైన్. ఓకే రంజిత్.